వచ్చేసిన మీకోసం ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. అవన్నిట్లో చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూడాలి కదా. బడి కార్మికులకు జర్రంత విముక్తి, ఒయ్యిల మూతకే సరిపోతుంది శక్తి. లగ్గం కారెట్ రెడీ చేసుకున్న సత్తి. పిల్లరేమన్నారక్క గణపురంలో గారెలేంటకమ్మ బిడ్డలేరా, నల్లకాడికి పోయినప్పుడల్లా నన్నే చూసింది. అవులావు చెప్పినా ఓకే చేసేసినాము, లగ్గం చేసుకుందామన్నది. కొందరు లీడర్లు ఉంటారు, వాళ్ళ పనేదాలు చేసుకుంటూ పోతారు. మరి ఇట్లా చేస్తే పబ్లిసిటీ వస్తుందా రాదా అని అసలుకి పట్టించుకోరు. ఇక కొందరు లీడర్లు ఉంటారు, అయ్యా చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పబ్లిసిటీ తెచ్చుకోవాలనే చూస్తారు. చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ఏ పని చేస్తే ఎక్కువ ప్రచారం అవుతారో అదే పని పట్టుకొని కూర్చుంటారు. ఈసారి కూడా అసొంటి బాప్తే ఉన్నట్టున్నాడు. ఈ ఆడముత్యమంతా గెలికిస్తాడో కానీ చిన్నగా ఉండే సార్ ప్రచారాలు. మరి ఇలా కూడా ఏం చేసిండ్రో చూడండి. చెరువు కార చెత్తను మస్తు సాఫ్ చేస్తున్నారు. ఆ డిరసు ఆ ఫంతనం చూసి పెద్ద సఫాయి వాళ్ళు అనుకుంటారు కదా. ఈయన ఎవరో దినం తీన్మార్ ఆర్తలు చూసేటోళ్ళకి ఎరక. పట్నం శివారు అయత్ నగర్ కార్పెంటర్ తిరుమల రెడ్డి అన్న అలా ఏరియాలో ఉన్న కుమ్మరికుంట చెల్లరా చిత్తం చెత్త జమైందంట. నీళ్లు మొత్తం గలీజ్ గలీజ్ అవుతున్నాయంట అని సఫాయిలతో కలిసి సాఫ్ చేసిండ్రు. అంతేగారు చెరువు కాడనే కార్తీక ఉనం భోజనాలు చేసిండ్రు. తినని సారు తినేటప్పుడు కూడా నిదానాలేనా. మురికిలేని అయత్ నగర్ కోసానికి ఎప్పుడు ఒక వెరైటీ కార్యం చేస్తూనే ఉంటాడు. ఇవన్నేమో గాని మొన్ననైతే మా గొప్ప కార్యం చేసిండు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయరాదు. లచ్చవద్దాల ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలంటారు. ఇప్పుడు మనం చూడబోయే సంఘ సంస్కర్త కూడా అదే నమ్ముకుండు. మెల్లమెల్లగా సురువు చేసి లచ్చకు దగ్గరైండు. ఇంకో 200-300 అయితే టార్గెట్ ని చేరుకునేటోడు. ఇంతల్నే పోలీసు వాళ్ళు ఆయన చేయాలనుకున్న మహాకార్యానికి ఆటంకం కలిగించిండ్రు. మరి సమాజ ఉద్ధరణకు కంకణం కట్టుకొని పనిచేస్తున్న ఆ మహానుభావుల లక్ష్యాన్ని ఎందుకు ఆపేసిండ్రో ఇప్పుడు చూద్దాం. మొదలు మనోని ముఖం మీదకెళ్ళి దస్తు తీయండ్రు సార్లు. రైట్, మంచిగా చూసిండ్రు కదా. మనోడు పెండ్లిల పేరయ్యా. ఎసొంటి సంబంధాలు చూస్తాడంటే కోట్ల శ్రీమంతురాలు పెండ్లి పీటల మీద ఆగిపోయింది. అర్జెంటుగా లగ్గం చేసుకుంటే ఆస్తి మొత్తం మీకే. ఒకటే బిడ్డే, సినిమా హీరోయిన్ లెక్కుంటది. తాళి కడితే కొత్త నోట్ల కుప్ప పడ్డట్టే. పొల్లకు నెలకు 70,000 జీతం. లగ్గం చేసుకుంటే ఆమె అందంతోనే బతకచ్చు. ఇగో ఇట్లా పేపర్ల ప్రకటనలు ఇస్తాడు. ఇక పెళ్లి కాని ప్రసాదులు ఆగుతారా? అబ్బా సూపర్ సంబంధం ఖాయం చేసుకుందామని వస్తే మొదలు అయ్యవారి కట్నం అడుగుతాడు. 5,000 నుంచి 50,000 దాకా కుత్తా. కట్నం ముట్టినాక మంచి రోజు మంచి ముహూర్తం చూసి పిల్లని చూపిస్తా అని మ్యారేజ్ బ్యూరో పేరు మార్చేస్తాడు. మనోని మాటలు నమ్మి పిల్లని చూడకుండానే ఫంక్షన్ హాల్ మాట్లాడి కారట్లు వంచిండట ఒక బిత్తురోడు. ఇది ఒకటే కాదు, కొలువులు చూపిస్తానని పోరగాన్ల గుండ్లు గీకిన చరిత్ర కూడా ఉంది. ఇంతమందికి పెళ్లిలను ఆశ పెట్టినోన్ని కాకినాడ కాకి మామలు దొరికించుకొని మైలపోలు తీస్తుండ్రు. ఇప్పుడు అసలు పేరు శీను, మారు వేర్లు చెప్పలేనన్ని. ఎంటెక్కు చదివినవట శీను, మరి ఎందుకు ఇట్లా తయారైనవని అడిగితే కొలువులు ఇస్తామని నన్ను కూడా 2-3 మోసం చేసిండ్రు. జాబు దొరికించుకున్నాడు కంటే మోసం చేసుడే వీజీ అని నిజాయితీ ఒప్పుకున్నాడు. అయ్యా పోలీసార్లు, మనోని చేతుల మోసపోయిన వాళ్ళు కూడా మోసం చేసుడే వీజీ అనుకొని ఇట్లా చేయగలరు. మొదలు ఆలనాపుండ్రి. అబ్బా పొద్దుగాల పోరగాళ్ళని స్కూళ్ళకి తయారు చేసేటప్పుడు చూడాలి వాళ్ళ కథలు. ఒరే తానం చేపిస్తారా రా టైం అవుతుంది అని అంటే, మమ్మీ నాకు జ్వరం వచ్చింది మమ్మీ, నేను వీళ్ళు స్కూల్ కోను మమ్మీ, ఎంతగానో కాలుతుందో చూడు మమ్మీ అని ఏడుస్తాడు. ఇంకో బుజ్జమ్మ, మమ్మీ బా నా బొజ్జ చూడు నాకు అయింది మమ్మీ, నేను వీళ్ళు స్కూల్ కోను అని మంకెత్తుకుంటుంది. పొద్దుగాలే లేచి ఒకడు పోయి దోస్తుగాని ఇంట్లో చేరుతాడు. అబ్బా చిన్నగుండే వాళ్ళ కథలు. ఇంత గౌరవం గారిపోతున్నా అదిరికిచ్చో బుదిరికిచ్చో తయారు చేసి తోలుతారు. చేతిలో 10 రూపాయల నోటు పెడతారు. పిల్లలు బడికోవడం ఇష్టం లేకనే ఇట్లా చేస్తారు అని అనుకుంటారు కదా చాలా మంది. అందులో ఇగో గీతిప్పలు కూడా ఉంటాయి. బడి కార్మికుల పరువులు జర్రంత తగ్గినట్టే. ఇక బడి కార్మికుల అని పర్షన్ కావాల్సిన పని లేదు. ఈపుల మీద బస్తాల సొంటి బ్యాగులు మోస్టోళ్లను బడి కార్మికులు కాకుంటే ఏమంటారు మరి? చక్కగా నడవరాని నర్సరీ పోరానికి 4 కిలోల ఒయ్యలు అవసరమా చెప్పుండ్రి.
ఏలడంత లేని ఎల్కేజీ పోళ్లకు 7 కిలోల బ్యాగు. ఇవి చాలే అన్నట్టు చేతుల టిఫిన్ డబ్బా నీళ్ళ బాటిలు. పొద్దుగల ఒక రౌండు, పొద్దుమిక్కు ఒక రౌండు. చదువులు నేర్పుతున్నామో బాడీ బిల్డర్లను తయారు చేస్తున్నామో అర్థం కాదు. అయ్యలకేమో ఫీజుల బరువు, పిల్లగాళ్ళకేమో పుస్తకాల బరువు. ఫీజుల బరువు మోసినా ఏం కాదు కానీ బ్యాగుల బరువు తగ్గించే ఉపాయం చేసిండ్రు సెంటర్ సర్కారోళ్ళు. 1వ తరగతి 2వ తరగతికి 2 బయ్యిలు, 3, 4, 5వ తరగతోళ్లకు 3 పుస్తకాల కంటే ఎక్కువ ఉండద్దని ఆర్డర్ వేసింది. నెరీ గింత తక్కువైతే ఏం చదువుతారాళ్ళు అని మీకు డౌట్ రావచ్చు. అంతా కంప్యూటర్లనే చెప్పాలన్నట. హోంవర్క్ ఒయ్యిలుంటే చాలిగా గప్పుడు పుస్తకాల పేరు మీద 100 గుంజుడు కూడా తప్పుతుంది. సెంటర్ సిలబస్ చెప్పే బల్లకు ఆర్డర్ వేసిండ్రు. అట్లనే 6 నుంచి 10 చదివే పోరగాళ్ళకు ఒక బస్సు, వాళ్ళ బ్యాగులను వేసుకోవేందుకు ఒక డీసీఎంని పెట్టాలని ఆర్డర్ వేస్తే ఇంకా పుణ్యం ఉంటుంది సార్లు. నా లగ్గం నాకే అవుతుంది. ఇస్తారు, పైసలు ఇస్తారు. అగో ఏందిరా నీ పెళ్లి పిల్లగానే అవుతారా? ఇప్పుడు ఎందుకు తయారైనవి ఇట్లా? ఓ బిత్తిరక్క, ఇది లగ్గం అవుతారం కాదు, మీ తమ్మునికి నిజంగానే లగ్గం అవుతున్నారు. జరసేఫ్ అయితే పోసమ్మ లాగుల కాడికి కూడా పోతాము. ఇప్పటికిప్పుడు లగ్గమైందిరా? పొద్దుగల ఆఫీస్కి వచ్చినప్పుడు నాకేం చెప్పలేదు కదా నువ్వు? ఓ అక్క, నా లగ్గం నాకే అవుతుందని 20 దాకా నాకే తెలియదు. లగ్గం అంటే ఏమనుకుంటున్నావురా? పోరగాళ్ళు ఆడుకునే బొమ్మలాట అనుకుంటున్నావా ఏంది? సఫిడి ముఖం దానవు. ఇగో పత్రిక చూడు. ఇంకా ఇగో ఇటు బాజుకు నేను, ఇటు బాజుకు మీ మర్దలు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసిన. వామ్మో, నీకు ఇప్పటికిప్పుడు పిల్లడ దొరికింది ఏంది కథ అంతా? పిల్లరేమన్నారక్క, గణపురంలో గారెలేంటకమ్మ బిడ్డ లేరా? నల్లకాడికి పోయినప్పుడల్లా నన్నే చూసింది. అబులాబు చెప్పినా ఓకే చేసేసినాము, లగ్గం చేసుకుందామన్నది. సరే కానీ కట్న కానుకల కథ ఏంది? ఎవరు మాట్లాడినరా ఈ సంబంధం? ఏంది ఇదంతా? బుడి కట్నమేమని కావాలక్క, ఆయన కూడా బెంకోళ్ళే ఇస్తారు పైసలు. నీకు తెలియక ముందే చేసుకున్నావు, నీకు రావు పైసలు. బ్యాంకు వాళ్ళు ఇచ్చుడేందిరా? అందులో పైసలు లేక బ్యాంకు మేనేజర్లే వారిపోతున్నారంటే? లగ్గం పత్రిక చూపించినాం అనుకో, కూసబెట్టి 2.5 లక్షలు ఇస్తారు. సత్తిగాని లగ్గం అయిపోతారు. ఇక ఇదెక్కడ పథకంలో నాయన? కళ్యాణ లక్ష్మి ఇన్నంగాని ఈ లచ్చలు ఇచ్చి కళ్యాణం చేసుడేంది? నేనైతే ఏడినలేదు. ఇది కూడా పేరోళ్ళ కోసానికే. పెళ్లి చేసుకుంటే పైసలు ఇస్తారు. అందరేమో బాధపడుతుండ్రు, అయ్యో పైసలు రద్దు చేసిరంట అని. ఎవరా నీకు ఇచ్చేది? బ్యాంక్ ఏమన్నా మన తాత జాగిరి అనుకున్నావా? నీకు 2.5 లక్షలు నీకు బెంకుల కాతుంటే చాలాక, మనకు జీతం అంక ఉంటున్నది కదాక, నాకు ఇస్తారు 2.5 లక్షలు. అయిపోతారు లగ్గమిగా. అదా సంగతి. నీకు ఉత్తగా ఇస్తారని తయారైన వారా? మన పైసలు బ్యాంకులు ఉండాలి, అప్పుడు మన పైగా మనకిస్తారు. ఇంకా పైసలు లేకున్నా కానీ పెళ్లి కానీ పోరగాళ్ళు అందరికి 2.5 లక్షలు ఇస్తారట. నాకు ఇస్తారు, పెళ్లి జరగొడతామాట అని చూస్తున్నావు కదా నువ్వు. అమ్మా హుషారు ఉన్నావు. ఒరే అట్లా కాదురా నాయన, ఆర్బీఐ కొత్త రూల్స్ పెట్టిందిరా పెళ్లికి పైసలు తీసుకునేటోళ్ళకి. నువ్వేమో సగం తెలుసుకొని మంచిగా తయారైనావు. అవునా అక్క, మన పైసలే మనకి ఇస్తారు. ఇంత ఫన్ అయిపోయారా? నేను లగ్గం పత్రిక చెఫాయించిన 2.5 లక్షలు వస్తాయంట అని. 2000 దొరకక తిప్పలు పడతా అంటే నీకు ఉత్తగానే పిలిచి దాసత్తాయి అద్దా అద్దా అని పిలిచి బొట్టు పెట్టిస్తారు అనుకున్నావు. అక్క నువ్వు సిట్టి పైసలన్నీ బెంకులు వేసినావు కదా అక్క, ఆ పైసలన్నీ తీసి నా లగ్గం చేయవా అక్క? పత్రికలన్నీ ఉత్తగా పోతాయి అక్క, మళ్ళా ప్లీజ్ అక్క. అరే నాయనా, అట్లా తీసుకొని కూడా లేదురా. నవంబర్ 8 అంటే పాత నోట్లు రద్దని చెప్పకన్నా ముందే బ్యాంకులు వేసి ఉండాలి, అప్పుడు ఇస్తారు ఆ పైసలు. అట్లయితే మన పైసలు మనం ఇంట్లోనే దాచుకుంటాం కదా అక్క, బెంకులు ఎందుకు? మన పైసల మీద వాళ్ళ పెత్తనం ఏంటిదో ఏమో. లగ్గాలు ఎట్లయితే మళ్ళా ఏమోరా సత్తి, పెళ్లి రిమోట్ కంట్రోల్ బ్యాంకు వాళ్ళ చేతుల్లో ఉంది. అయినా కానీ బెంకోళ్ళు ఎవరాక లగ్గం ఇప్పుడు చేసుకోండి అప్పుడు చేసుకోండి అంటాను చెప్పనీకే. ఇట్లయితే పెళ్లి కాని పోరగాన్లో భారతదేశమే అవుతుంది. ఇక ఆ పైసలు తీసుకునేందుకు కూడా దరఖాస్తు పెట్టి, పెళ్లి కార్డు చూపెట్టి, గుర్తింపు కార్డులు చూపెట్టి అప్పుడు తెచ్చుకోవాలా. మనం ఏమన్నా దొంగతనం చేసి వేసుకున్నాం అక్క బెంకులో పైసలు? తిఫలవాడి పైసా జమ చేసుకొని వేసుకున్నాము. లగ్గమున్నారు అయ్యా అంటాను అడగాల బెంకోలను పోయి. ఏం కర్మ అక్క ఇది? మరి అట్లనే ఉంది కదా సత్తి. మళ్ళా 2.5 లక్షలు ఎట్లా ఖర్చు పెట్టినావు? మొత్తం రసీదులు బ్యాంకులో చూపెట్టాలా బిడ్డ? లగ్గం అన్నప్పుడు పసుపు రుద్దుతారు, మంగళారతి పాట వాడతారు. ఆరాతి గై కోనారే మంగళారతి గై కోనారే అంటారు. అప్పుడు కట్నం పెట్టొద్దా మంగళారతులలో? రసీదు ఉంటుంది దానికి. మళ్ళా ఇందుల నాడు బామ్మర్ది తువ్వాలతోని పందిరి గుంజ కట్టేస్తాడు. ఆయనకిచ్చే పైసలు ఏడికెళ్ళి బిల్లు పెట్టాలి, రసీదే వడిస్తాడు. ముసలోళ్ళు ఉంటారు, తాతోర్స అవ్వర్స ఏమో అయ్యమాన్ మన దూఫకి అంటే ఏమి ఇస్తాము, బిల్లులు ఏడికెళ్ళి పెడతాము. ఇట్లయితే ఒక్క సుట్టఫోడు కూడా మన ఆకిట్లా కాలు పెట్టడాక.
మొత్తం పోలీసు వాళ్ళే ఉంటారు ఇక లెక్కలు చూసుకోనికి. మరేమనుకుంటున్నావు? నువ్వు ఎట్లా ఖర్చు పెట్టినావో పొల్లు పోకుండా రూపాయి కూడా తేడా రాకుండా మొత్తం లెక్క చెప్పాలి. అప్పుడు బ్యాంక్ వాళ్ళు నిమ్మలమవుతారు. ఇది ఆర్బీఐ వాళ్ళ రూలు. ఎంత పని చేసివే నాయనమ్మో, నువ్వు ఉన్నప్పుడు కూడా కాకపాయ లగ్గము పోయినాక కూడా కాకపాయ నాయనమ్మో. ఏమ్రా పిల్లగా లేవవా? ఇంకేమన్నావేంద్రా? పొద్దు బారుడెక్కిన మేల్క రాలేదా నీకు? మామన్నావు కానీ తీ అయ్యా. లేవు లేవు. అవ మళ్ళా తుప్పటి కప్పిండు. ఈ పిల్లగాంతో ఏం చేయాలి రో? లేవు లేవు, లేచి నడువు. శెల్కగాడ కంపేర్ చేసే పని అట్లనే ఉన్నది. బావి కాడ మోటార్ పెట్టాలి. లేవురా, మళ్ళా కరెంటు పోతే మా పట్టుకొస్తుంది. లేచి నడువు నడువు అని ఇంటికాడ ఇట్లనే అంటనే ఉంటారు కదా. ఇది నేను మా తమ్ముడు సత్యకి చెప్తున్న ముచ్చటే కాదు. అబ్బా ఏం చల్లిరా నాయనా, పెయ్యంతా వణుకుడు పడుతుంది. నెరిగి 2 రోజుల సంధి ఇంకింత ఎక్కువైంది. పొద్దుగాల లేవాలంటే భయం, లేచి తానం చేయాలంటే భయం. ఇంత ఉడుకుడుకు షాయి తాగి ఎచ్చబెట్టిన నీళ్లు గుమ్మరించుకొని ఎండపొడకచ్చి నిలబడుతుండ్రు. అంగి మీద గరం కోట్ ఎయ్యందే అయ్యవారు రోడ్డెక్తలేడు. గరం కోట్లకు, మప్లర్లకు, బూషోట్లకు మస్తు గిరాకీలు పెరిగినాయి సల్జేవట్కే. మళ్ళిట్లా పొద్దుముక్తుందో లేదో సాలంటుకుంటది. రోడ్ల మీద తిరగాలంటేనే జనం వణుకుతున్నారనుకో రాదుండ్రి. ఊర్ల పొంట అయితే మంచిగింట మంట వేసుకొని ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చుంటారు. పట్నంలో ఏముంది, 8 కొట్టకన్నా ముందే తలుపులు కిటికీలు బిగ్గరగా మూసేసి రగ్గులు కప్పుకొని బయట సలెట్లున్నదో తెలుసుకునేందుకు తీన్మరార్తలు చూస్తుండ్రు. అడవులు ఎక్కున్న ఏరియాలా ఇంకింత ఎక్కువ ఉందట. రేపు ఇంకా పెరగచ్చునట. రోడ్ల మీద పత్తార పోసినట్టు మంచు కూడా పడుతుంది. మొత్తానికైతే చలికాలంతో ఫ్యాన్లకు మంచి రెస్ట్ దొరికింది. కార్తీక మాసం నెల మొత్తం మా ఇంట్లో నీసు కూరనే లేదు. పొద్దు మాపు దీపం ముట్టించుడు పూజలు చేసుడుతోనే అయిపోయింది. మా సతిగాడేమో అక్క నా నోరంతా సప్పబడిపోయింది అక్క, ఇంకెన్నొద్దులక్క నీ పూజలు అని ఒకటే గులుగుడు. అయితారనగానే మళ్ళా యాద్ చేసుడు అక్క షియకూర దేవాలక్క అని. అసలుకే నిష్టతో చేయాలన్నా పూజలు. మావాడు చెప్తేనే వింటలేడు. అక్క నీసుకూర పండగలేం లేవా, మొత్తం కూరగాయల పండగలేనా అని ఒకటే లోలు చేసిండ్రు. ఈ పండగ గురించి తెలిస్తే అబ్బా దినాంగిసొంటి పండగలు రావాలి అని కోరుకుంటాడు కావచ్చు. గుళ్ళ కాడికి పోతే ఏం కనబడతాయి మనకు? కొబ్బరికాయలు, పువ్వులు, పూజ సామాన్లు కనబడతాయి. కానీ మహబూబ్నగర్ జిల్లా కురుమూర్తి జాతరకు పోతే చీకుల చీయలో రండ్రే రండంట అని పిలుస్తారు. యాట తునుకలు ఎర్రగారంలో కలిపి మంచిగా మసాలా పట్టిస్తారు. జొన్న కంకులు కాల్చినట్టు బొగ్గుల మీద తునకలు కాపుతారు. ఊదుకుంటా తునకలు తింటుంటే నా సామి రంగా కమ్మటి కళ్ళు తాగుకుంటా బీళ్ళు దించుకుంటా కాల్చిన తునకలు తింటుంటే చూసేటోళ్ళకే నోట్ల నీళ్లు ఊరుతాయి అనుకో రారుండ్రి. పట్నంకెళ్ళి మస్తు మంది వస్తున్నారు. రుచి చూసేటందుకు దోస్తులు పోయి మంచిగా దావత్ చేసుకొని తింటారు. ఇక అటు దగ్గర పాటలు ఉన్నోళ్ళు పొయ్యి 2 తునకలు తినరండి, మళ్ళా తప్పకుండా పోతారు మీరు. ఏం చేయాలనో ఏమో ఈ పాత నోట్లను. బ్యాంకులో దాచుకుందామంటే 2.5 లక్షలు దాటితే లెక్కలు అడుగుతారు. పోనీ బంగారం కొనుక్కుందామంటే పాన్ కార్డుతోని లంక పెట్టిండ్రు. వాళ్ళకన్నా మంచి పెడదామంటే వామ్మో పుసుక్కున పోయి పోలీసు వాళ్ళకి చెప్తే ఏమన్నా ఉన్నదా? ఎట్లా చేయాలి ఈ పైసల్ని అని కొందరు పోయి దేవుళ్ళకి సమర్పించుకుంటారు. అసంటోళ్ళ కోసమే ఈ వార్త తెచ్చినాం, మీరందరు మంచిగా చూడాలి. పెద్ద నోట్లు హోటళ్ల కాడ, సినిమా టాకీస్ల కాడ, దుకాణాల కాడనే కాదు ఆఖరికి దేవుని కాడ కూడా చెల్లకుంటాయినాయి. పాత నోట్లతోని పాపాలు గడిగేసుకుందాం అనుకునేటోళ్లకు కొత్త కానూరు పెట్టిండ్రు షిరిడి సాయిబాబా గుడిలా. దేవుని గల్లలా పాత 1000-500 నోట్లు ఏరాదని బోర్డు రాసి పెట్టిండ్రు. సీక్రెట్ కెమెరాలు మొత్తం గల్లపెట్ట మీదకే తిప్పిండ్రట, ఎవరన్నా వేస్తుంటే చూసి దొరికించుకునేందుకు. అయ్యవార్లకు ఇచ్చినా తీసుకోవద్దని కట్టడి చేసిండ్రు. ఆగో గుడికాడ కూడా గింత బిర్రెందుకు అని లావు మాట్లాడద్దట. ఎందుకంటే పాపాలు పెరిగినట్టే 10 రోజులలోనే పాత నోట్ల కట్టలు గుట్ట లెక్క పెరిగిపోయినాయట. 10-100 ఇడిచిపెట్టి అందరూ చెల్లని పెద్ద నోట్లనే వేసిపోతుండ్రట. మూటలన్నీ ఎక్కువయ్యి మేము ఎన్నడు బ్యాంకులు ఇడిపించుకోవాలి, ఇదంతా మాతోని కాదు అని ఉపాయం చేసిండ్రు. వీళ్ళని చూసి కడమ దేవస్థానాలకు కూడా పాత నోట్లు వేయొద్దని బోర్డులు పెట్టరా అంటే కొత్త నోట్లు వేయబుద్ధి కాక చిల్లర తీయబుద్ధి కాక అందరూ నెత్తింటికెళ్ళి సమర్పించుకోవాల్సిందే. ఇవి మా ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.